తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండవచ్చు? రేవంత్ రెడ్డి భవిష్యత్తు, ఆయన ముందున్న సవాళ్ళు. ఇక్కడ చదువుకున్న మూర్ఖులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పిచ్చర్. రాముని మీద భక్తి ఉండొచ్చు, కానీ మోడీని రాముని అవతారంగా ఈ పిచ్చేందని నాకు అర్థమవుతలేదు. కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? అది ఏదో మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినట్లు, మీకేదో నష్టం, ఎందుకు అంత బాధ? ఎందుకు? నేను కూడా స్పిరిచువల్ పర్సన్ని, నేను ఆధ్యాత్మికం నాకు కూడా ఉంది. ఎంత కొట్టుకున్నా కూడా, కేసీఆర్ ఎంత కాకిలాగా అరిచినా కూడా, చంద్రబాబు ఎంత అరిచినా, జగన్ ఎంత అరిచినా కూడా పడేది దానికే పడతాయి. ఫలితాలు ఎట్లా అంటే లోక్సభ ఎన్ని రావచ్చు మనకు తెలంగాణలో? బీజేపీ నా మాటలు వినే వాళ్ళు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, బూతులు తిడుతూ పోస్టులు కూడా పెడతారు. వాళ్ళకి సలాం పెట్టనియండి. అంటే రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ కలిసి ఇద్దరు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వల్ల ఇట్లా జరిగింది అనేది నేను అనుకుంటున్నా. అంటే మీ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకు కృషి చేసిందని మీరు అనదలుచుకున్నారు? ఇండైరెక్ట్గా వాళ్ళకు అప్పుడే కుదిరింది అండర్స్టాండింగ్ కానీ. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరెవరి మధ్య ఉంటుంది పోటీ? నెక్స్ట్ ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మరి అది ఆయనకు అర్థం కాదా కేసీఆర్కు? రేవంత్ రెడ్డి 5-6 సీట్లు వస్తే కనుక మరి ఆయన నాయకత్వానికి ఇబ్బంది కాదా? అవసరమైతే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కూడా ఆయనే సీఎం ఉంటాడు. అదేమిటి? సీఎం సీటు కోసమే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సీఎం సీటు కోసమే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. సీఎం సీటు కావాలనుకొని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పైన ఒకవేళ కాంగ్రెస్ వస్తే, లేదా కేసీఆర్ చెప్తున్నట్టు ప్రాంతీయ పార్టీల కూటమి చెప్తున్నారు, అక్కడ జగన్ వస్తే కాంగ్రెస్తో జగన్ కలవవచ్చా? ఈడీ ఎవరి చేతిలో ఉంటే జగన్ వాళ్ళ చేతిలో ఉండాల్సి వస్తుంది. ఆ కేంద్రంలో ఉన్న సన్ఫ్లవర్ వైపు జగన్ ఉండాల్సిందే, లేదా చంద్రబాబు అయినా ఉండాలి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఒక అంశం అయితే, ఈ ఫలితాలు ముగ్గురు రాజకీయ నాయకుల జీవితం ఎట్లా ఉండబోతున్నదో కూడా ఇవి నిర్దేశించబోతున్నాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎక్కువ వస్తే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా విజయం సాధించినట్లే, నిలబడినట్లే. తక్కువ వస్తే ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి రెన్యువల్ అయితే ఓకే, మరి కాకుంటే ఏమిటి? తెలుగుదేశం ఓటపాలైతే ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటి? చంద్రబాబు భవిష్యత్తు ఏమిటి? ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర రాజకీయ విశ్లేషకులు, చరిత్ర పరిశోధకులు బి ప్రకాష్ రావు గారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. సరే, ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండవచ్చు? నెంబర్ 1, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, ఆయన ముందున్న సవాళ్ళు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసినట్టయితే కొంత సైలెంట్ ఓట్ అయితే ఉంది. అంటే వాళ్ళు సెఫాలజిస్టులకు కానీ సర్వేలకు కానీ అందకుండా గుమ్మరంగా ఉంటున్నారు. ఆ సైలెంట్ ఓటు ఎటు పడుతుంది అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఒక విజిబుల్ మనకు బయట కనబడుతున్నది. బీజేపీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా అంటే మోడీ చేసిన క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత జై శ్రీరామ్ పేరుతో వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపిన ఒక 5-6 నెలల నుంచి, అయోధ్య గుడి ఆవిష్కరణ తర్వాత వీటి ఎఫెక్ట్ కొంచెం ఒక రకంగా నేనైతే దీన్ని ఒక మేనియా అని అనగలుగుతా. అంటే ఒక పిచ్చిలో పడ్డారు జనాలు. జనం గురించి కామెంట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే నేను జనం ఓట్ల కోసం ఈ జీవితంలో ఎన్నడూ నేను ప్రయత్నం చేయను, గతంలో చేయలేదు. కాబట్టి జనంలో ఉన్న పిచ్చిని కూడా నేను పిచ్చిగానే చెప్పగలుగుతా. అయితే ఆ శ్రీరామ్ పిచ్చి మాత్రం బాగా పట్టుకున్నది. భక్తి అంటారు. భక్తి అన్నారు దాన్ని. అది మౌఢ్యం. భక్తి వేరు. భక్తి గుండెల్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఇంట్లో ఫోటో పెట్టుకొని బుచ్చన్న శ్రీరాముని మొక్కితే నేనేం తప్పు పట్టా నిన్ను. కానీ ఎంత దూరం పోయిందంటే చదువుకున్న మూర్ఖులు కూడా, చదువురాని వాళ్ళ గురించి నేను ఎక్కువ కామెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళు కావచ్చు, లేకుంటే సంస్కారం ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతుంటారు. కానీ అక్షర జ్ఞానం ఉన్న మూర్ఖులు కొందరు వాట్సాప్ గ్రూపులల్లో మోడీ శ్రీరాముని అవతారంగా ప్రచారం చేశారు. అంటే బాధపడన్నా ఏం చేయాలనో అర్థం కాలేదు. ఎందుకంటే మనం అంటాం చదువుకున్న సమాజం చాలా గొప్పది, అంబేద్కర్ చెప్పాడు, చదువుకుంటే బాగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని. బట్ నాకు కనబడ్డది ఏంటంటే తెలంగాణ సమాజంలో, బయట ఏ రాష్ట్రంలో ఎట్లుంది పక్కకు పెడదాం,
ఇక్కడ చదువుకున్న మూర్ఖులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పుచ్చన్న. ఈ మూర్ఖులకు రాజకీయం అర్థం కాదు, సమాజం పట్టదు, ప్రజలు పట్టరు. ఏది చేసినా మేనేలాగానే చేస్తారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అదే మేనేతో వచ్చారు. అంటే తెలంగాణ వస్తే మాకు వస్తుందనే ఒక నమ్మకంతో పాటు ఒక పిచ్చి, అది మంచి పిచ్చి. ఇదేంటంటే మోడీని శ్రీరాముని అవతారంగా చిత్రించడం ఏందో నాకు అర్థమవుతలేదు. మీరు ఒకసారి హిందీ ఛానల్ చూసినట్టయితే ఆ క్యాంపెయిన్ టైం అంతా కూడా మోడీ భగవంతుని అవతారం అని చెప్పి ఎడ్యుకేటెడ్స్ నేషనల్ టీవీలో చెప్పడం కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ సమకాలీన సమాజంలో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా నాలాంటి వాడు. రాముని మీద భక్తి ఉండొచ్చు, కానీ మోడీని రాముని అవతారంగా ఈ పిచ్చేందని నాకు అర్థమవుతలేదు. ఇక గా లెవెల్లో పిచ్చి ముదిరినాక బీజేపీ రాకపోతే ఏమొస్తుంది బూచన్న? కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? అది ఏదో మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినట్లు మీకేదో నష్టం, ఎందుకు అంత బాధ ఎందుకు? ఏమేమో భుజన్న, నేను 50 ఏళ్ళు ఈ సమాజాన్ని మార్చాలని నక్సలైట్ ఉద్యమంతో కూడా అసోసియేట్ అయినవన్నీ. ఈ జీవితం నిరర్ధకం అయిపోతుంది కదా, ఏం చేయలేకపోయినాం కదా మనము. పీపుల్స్ వార్ కూడా ఏం చేయలేకపోయింది, ఏతువా సంఘాలు ఏం చేయలేకపోయినాయి, నాస్తిక సంఘాలు ఏం చేయలేకపోయినాయి. మతం అనేది ఒక విశ్వాసం, మతం అనేది ఒక సంస్కృతి, మతం అనేది ఒక జీవన విధానం. దీని రాజకీయాలకు రంగుపులిమి ప్రధానమంత్రి సైతం ఎలక్షన్ కమిషన్ నియమాలను గాలికొదిలి అయోధ్యను, శ్రీరాముని, తల్వాల బియ్యాన్ని, ఏంది అంతా? ఈ సమాజంలో ఉన్నందుకు బాధపడాలన్నా, గర్వపడాలన్నా, లేకపోతే ఏం చేయాలి? అంటే ఈ ప్రభావాలన్నీ ఈసారి ఎన్నికల్లో ప్రభావితం చూపబోతున్నాయి అనేది. ఇవన్నిటి ప్రభావం వల్ల మనిషిగా తన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, తను కాన్షియస్గా ఉండలేకపోతున్నాడు. నేను కూడా స్పిరిచువల్ పర్సన్ని, నేను ఆధ్యాత్మికం నాకు కూడా ఉంది, కానీ నేనేం విగ్రహారాధన చేయ ఎవరిని మొక్కను, అట్లే ఉండమని అందరినీ కూడా నేను చెప్పను. ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి ఉన్నదో వాళ్ళని గౌరవిస్తా, విశ్వాసాలను గౌరవిస్తా, సంస్కృతిని వాళ్ళు ఏ మతాన్ని నమ్ముకొని ఆ మతంలో ఉన్న ఆ విశ్వాసాలను, ఆ నమ్మకాలను ఆచరించే వాళ్ళని నేను గౌరవిస్తా. అది ఏ మతం అన్నా కానివ్వండి, మతం మంచిదే, కానీ మతం పేరుతో మౌఢ్యం మంచిది కాదనేది నేను చెప్పేది. అది ఆ పిచ్చి తలకెక్కించాడు మోడీ. ఇక తలకెక్కించినాక మనం ఎంత కొట్టుకున్నా కూడా, కేసీఆర్ ఎంత కాకిలాగా అరిచినా కూడా, చంద్రబాబు ఎంత అరిచినా, జగన్ ఎంత అరిచినా కూడా పడేది దానికే పడతాయి. అంతేనా? అంటే మీ ఉద్దేశం తెలంగాణలో మొదటిసారిగా తెలంగాణలో రూరల్ తెలంగాణ స్పందిస్తుంది బీజేపీకి. ఇదివరకు లేకుండే. ఇదివరకు ఏంటంటే ఇక్కడ వామపక్ష సంస్కృతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సంస్కృతి, 100 ఏళ్ళుగా ఇక్కడ ఈ అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న సమాజం ఇది. మతం అందరి మనసులో ఉండేది, కానీ ఈవెన్ హిందూ ముస్లింలు కూడా అన్నదమ్ముల్లాగా, గంగా జమున తహజీబ్ లాగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఏంటంటే ఆ మతం అనేది బాగా తలకెక్కింది. చాలా దారుణం ఏంటంటే, సరే లెఫ్ట్ భావాలుండి చాలా కాలం విప్లవోద్యమాలలో త్యాగాలు చేసిన వాళ్ళ నెత్తుల్లో కూడా ఈ మతం ఎక్కింది. ఇక అది మోడీ అనేవాడు అసాధ్యుడు. అంతేనా? మార్క్సిజాన్ని పక్కకు చూసి ఆ మత మోడీ అని ఎత్తున పెట్టుకున్నారు. ఏదో ఒక లాజిక్తోని మోడీని సమర్థిస్తున్నారు. అంటే మీరు అన్నది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా విప్లవ పార్టీలలో పనిచేస్తున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ అయితే నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చెప్పడం కమ్యూనిజం చెప్తారు, కానీ చేసేటప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. బట్ విప్లవ పార్టీలలో పనిచేసిన వాళ్ళకు కూడా ఎక్కింది ఇది. అంటే ముస్లిం వ్యతిరేకత అనేది అంత లెవెల్కి తీసుకుపోతున్నారు. వ్యతిరేకత సర్వగమన ఫలితాలకు వద్దాం. ఫలితాలు ఎట్లా అంటే లోక్సభ ఎన్ని రావచ్చు మనకు తెలంగాణలో? బీజేపీ 8-9 వస్తాయి అనుకుంటున్నాను నేను. 8-9 అంటే ఇది ఒక కాన్స్పిరసీ చిన్న. ఒక పక్కన మతాన్ని, మత మౌఢ్యాన్ని ప్రచారం చేయడం అనేది ఒకటైతే, అయోధ్య జై శ్రీరామ్ పిచ్చిలో పడేయడం ఒకటైతే, రెండవది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అండర్స్టాండింగ్ ఎవరికి ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి గారికి ఉందని నేను నమ్ముతున్నా. ఎవరితో? మోడీ గారితో. ఎందుకు అని అంటే, గతంలో కూడా మీ ఛానల్లో చెప్పాను నేను, ఒక కాన్స్పిరసీతోనే అప్పుడు సంజయ్ వెనక్కి లాగారు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా చెప్పాను నేను. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే తన లోపల ఉన్న రోగ నిరోధక శక్తే తనను దహించి వేస్తుంది. ఓకే, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అయితే బీజేపీలో సంజయ్ చాలా దూకుడుగా ముందుకు పోతున్న సమయంలో సంజయ్ని వెనక్కి లాగడాన్ని అప్పుడు చాలామంది అర్థం చేసుకోలేదు. అది కేసీఆర్ మీదకి నెట్టారు. కేసీఆర్ చెప్పిండు కాబట్టి సంజయ్ని తప్పించారు, కిషన్ రెడ్డికి ఇచ్చారు, కిషన్ రెడ్డి కేసీఆర్కు బాగుంది అని. అది ఒక తప్పుడు ప్రచారంతో చాలామంది అందులో పడిపోయారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా సంజయ్ని వెనక్కి లాగారు. ఎందుకు అంటే ట్రయాంగిల్ ఫైట్ అయితే బీఆర్ఎస్ వస్తుంది. 10 years పనిచేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో మళ్ళీ అధికార పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖాముఖి పోటీ పెడితే కనుక అపోజిషన్ అంతా పోలరైజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే అసెంబ్లీ పెద్ద మోడీకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే
వాళ్ళు ఒక 3 ఏళ్ల నుంచి ఇక్కడ మాదాపూర్లో హైటెక్ సిటీ బిల్డింగ్, ఓ పెద్ద బిల్డింగ్లో కొన్ని వందల మందిని పెట్టి వరుసగా వారం వారం రిపోర్టు తీసుకుంటూ 3 ఇయర్స్ నుంచి కష్టపడ్డారు. ఎంతవరకు లాక్కరాగలిగారంటే 35 స్థానాల కంటే ఎక్కువ పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది బీజేపీకి అనేది వాళ్ళకి అర్థమైంది. ఆ 35 కూడా బండి సంజయ్ వల్ల పెరిగినాయి. ఒక వేవ్ క్రియేట్ చేసిండు. 35 స్థానాల వరకు నువ్వా నేనా అనే పోటీల బీఆర్ఎస్తో కొట్లాడే స్థాయికి తెచ్చాడు. బట్ 35 స్థానాలతో అధికారం రాదు కదా. అందుకని ఏం చేశారంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా మోడీని బలపరిచేటట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను పరోక్షంగా వచ్చేటట్టు చేయడం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని నా విశ్లేషణ. నాకు దాన్ని ఇక్కడ నా మాటలు వినే వాళ్ళు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, బూతులు తిడుతూ పోస్టులు కూడా పెడతారు, వాళ్ళకి సలాం పెట్టనియండి. బట్ నా విశ్లేషణ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్, ఒక వాళ్ళ తెర వెనుక అండర్స్టాండింగ్ అనేది, అంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ కలిసి ఇద్దరు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వల్ల ఇట్లా జరిగింది అనేది నేను అనుకుంటున్నా. అందుకే అసెంబ్లీలో చాలా స్థానాల్లో ముఖాముఖి వచ్చింది, పార్లమెంట్లో కూడా చాలా స్థానాల్లో ముఖాముఖి వచ్చింది. ఇక్కడ ఎక్కడైతే కొంత కాంగ్రెస్కు గట్టి క్యాండిడేట్స్ ఉన్నారో అక్కడ బీజేపీ పెద్ద సీరియస్గా ప్రయత్నం చేయలేదు, వీక్ క్యాండిడేట్లను పెట్టింది. ఎక్కడైతే బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని గెలిపేయడానికి రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రయత్నాలు చేశాడనేది నేను నమ్ముతున్నా. అందుకే ఇవాళ వాళ్ళకు 9, వీళ్ళకు 6, 15 పోతాయని నేను అనుకుంటున్నాను. అంటే బీజేపీకి 9 ఇస్తున్నారా? దాదాపు 8 నుంచి 9 వస్తాయి. చాలా సీరియస్. అంటే మీరు ఇక్కడ అంటే మీ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకు కృషి చేసిందని మీరు అనదలుచుకున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళకు అప్పుడే కుదిరింది అండర్స్టాండింగ్. కానీ ముఖాముఖి పోటీలు ఉంటేనే టీఆర్ఎస్ని మనం కొట్టగలుగుతాము. బహుముఖ పోటీలలో మల్టిపుల్ కాంటెస్ట్ ఉన్న కాడ చేయలేమనేది ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చూసినా మీరు ఎన్నికలన్నీ. అవును, ట్రయాంగిల్ ఫైట్ అంటే తక్కువ సీట్లు వస్తాయి కనుక ఒకటి చెప్పండి నాకు, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీ లేవు. ఇక్కడ బీఆర్ఎస్లో సగం బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి కాదు కదా. ఏమైందంటే నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకో, ఎక్కడన్నా ట్రయాంగిల్ ఫైట్ ఉందా? ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ వీక్ ఉన్న కాడ బీజేపీ ముఖాముఖి ఉంది టీఆర్ఎస్తో, బీజేపీ వీక్ ఉన్న కాడ కాంగ్రెస్ ముఖాముఖి ఉంది. ఎందుకు నాగర్ ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ? నాగర్ కర్నూలు ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? బీజేపీ ఆడ 0 ఆల్మోస్ట్. ఆడ మల్లు రవికును ప్రవీణ్ కుమార్కే జరిగింది. సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తుందని ప్రచారం జరుగుతుంది. అదే మతమౌఢ్యం, మోడీ పిచ్చి తప్ప సీరియస్గా రాముల కోసం ఎక్కడ ప్రయత్నాలు చేశారు అక్కడ? వాళ్ళకు వేరే దిక్కు అంటే నాగం జనార్దన్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చారు మళ్ళీ. బట్ బీజేపీ కాడ వేరే దారి కూడా లేదు. రాములు సిట్టింగ్ ఇక్కడి పోయింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఏదెట్లున్నా ట్రయాంగిల్ ఫైట్ అయితే నాకు కనబడలేదు అక్కడ. ఆడ ఎక్కువ భాగం మల్లు రవికి ప్రవీణ్ కుమార్కే పోటీ జరిగింది. బట్ ఎవరైతే జై శ్రీరామ్ ఉద్యమంలో భాగమైనలో వాళ్ళు మాత్రం ఆ ఉద్యమం అందాం పిచ్చి అంటే కోపం వస్తుంది జనాలకు. ఆ ఉద్యమంలో భాగమైనలో పొద్దున్న లేవగానే జై శ్రీరామ్ నమస్తే, ఇదివరకు జై తెలంగాణ అనేది ఇప్పుడు జై శ్రీరామ్. అయితే ఆ జై శ్రీరామ్ వాళ్ళంతా వేసి ఉంటారు బీజేపీ. కానీ ఇక్కడ మీరు నేను సైలెంట్ రోడ్ కూడా చాలా వరకు బీజేపీ పడ్డది కూర్చాను. ఎస్, ఇక్కడ నేను మీరు 2-3 సార్లు చర్చ వచ్చింది కాబట్టి అంటున్నాను. భారతదేశంలో హిందూ మతం అంటే కులాలతో కూడుకొని ఉన్నది 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 ఇప్పుడు ఇది హిందూ జాతీయవాదం పతాక స్థాయికి చేరుకున్నది. ఈ పతాక స్థాయికి చేరుకున్న హిందూ జాతీయవాదంలో కులం ఉనికి ఇంకా ఉంటుందా, పోతుందంటారా? కులం ఉనికి ఎప్పటికీ పోదు. మరి ఈ జాతీయవాదం నిలబడతా పోనప్పుడు? మొన్నటిదాకా ప్రాంతీయ సంఘాలు ఉండేది అమెరికాలో, ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువైతున్నాయి. అమెరికా లాంటి దేశాలకే కులం ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు 40-45 దేశాలలో తెలంగాణ సంఘాలు ఉండే, ఇప్పుడు మళ్ళీ కుల సంఘాలు స్టార్ట్ అవుతున్నాయి అన్ని దేశాల్లో. ఫస్ట్ అగ్ర కులాలు వాళ్ళ సంఘాలు పెట్టుకున్నారు. అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే అప్పుడు ఏంటంటే కలిసి సంఘాలు ఉండేది, తానా అని ఉండేది. తానాలకు వెళ్ళి రెడ్లంతా వేరే ఆట పెట్టుకున్నారు. మళ్ళీ అందులో ఇక రకరకాల ఇప్పుడు బయటకు వచ్చి వేరు కుల సంఘాలు పెట్టుకుంటాను. అంటే కులం అనేది ఎప్పటికీ పోదు. మరి హిందూ జాతీయవాదంలో ఇంత వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి కలిసికట్టుగా హిందూ జాతీయవాదం అనొద్దు కూర్చున్నది అంటున్నారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ ఇది జై శ్రీరామ్ ఉద్యమమే తప్ప అనుకుందాము. ఈ అంశము కుల సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. మనందరం ఒకటే. మళ్ళీ కుల వివక్షతను బయటికి వెళ్ళగొట్టుడు కానీ, పెళ్లిళ్ళు చేసుకుంటే పరువు హత్యలు కానీ ఇవే ఉండకపోవచ్చు. మన సంస్కృతిని మళ్ళీ పట్టుకొస్తారే తప్ప వీళ్ళు కులాన్ని అంతరించేటట్టు చేయరు. మన సంస్కృతి వస్తే మళ్ళీ ఊరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కోట్ల మంది. అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో. అంత సాధ్యమైతే అంటారు? అది
సాధ్యమైనా కాకపోయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. వైషమ్యాలు పెంచుతూ ప్రజల మధ్య చీలికలు తెచ్చుడు, దీనికి రాజకీయం అనేది ఒక వెపన్. ఓట్ల రాజకీయం ఉన్నంత వరకు కులం ఉంటుంది. కులం అనేది ఇప్పుడు ఎక్కడ నీకు అవసరం లేదు, ఓన్లీ ఓటు కార్డునే అది అక్కడికి వస్తుంది వాళ్ళకు. ఆ ఓటు కార్డు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు. సరే అది కులం వంశం అట్లుంది. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ మరి 9 బీజేపీకి వెళ్ళిన తర్వాత ఈయన 5-6 గెలిస్తే తన పరిపాలనకు రెఫరెండం అన్నాడు. మొన్నటి క్యాంపెయిన్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు కొంతవరకు చేయగలిగినా కూడా కేసీఆర్ గారికి నిజమైన శత్రువు ఎవరో ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. నేను మీ దగ్గరనే చేసిన అనుకుంటా, ఎలక్షన్లో పోయే ముందు ఒక వ్యూహం ఉండాలి. ఆ వ్యూహంలో ప్రధాన శత్రువు ఎవరు అనేది అర్థం కావాలి. అయితే కేసీఆర్ గారికి కానీ, ఆ పార్టీ క్యాడర్కి కానీ, కింద ఉన్న కార్యకర్తలకు కానీ ఆ రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీదనే కోపం కనబడతాను తప్ప వీళ్ళు ఆ రకంగా పరోక్షంగా వాళ్ళు బీజేపీకి సహకరించినట్టే. ఎందుకంటే ప్రధాన శత్రువుగా చూడాల్సిన బీజేపీని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డిని ప్రధాన శత్రువుగా చూశారు. ఇప్పుడు ఒక్కటి కూర్చున్న ఒక వ్యూహం, నేనేమి ఎమ్మెల్యే పోటీ చేయ, ఎంపీ పోటీ చేయ, ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనలు లేవు. బట్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, ఆ పార్టీని పట్టాల మీదకి మళ్ళీ తిరిగి ఎక్కియాలనుకున్న వాళ్ళు 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో ఊహించలేకపోతే అది ఏం రాజకీయం? అది అవసరం ఆ రాజకీయం? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఊహించవచ్చు, ఎవరెవరి మధ్య ఉంటుంది పోటీ? నెక్స్ట్ ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది మరి. అది ఆయనకు అర్థం కాదా కేసీఆర్కు? ఎందుకు అర్థం కాదు? ఆయనకు చెప్పినాం కదా మనం కూడా వీడియోలలో, మరి చేయలే కదా. ఆయన ప్రెస్ మీట్లో గంటసేపు రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీద మాట్లాడి పట్టుమని 5 నిమిషాలు కూడా మోడీ గురించి మాట్లాడకపోతే నీకు జై శ్రీరామ్ సక్సెస్ కాకపోతే కేసీఆర్ సక్సెస్ అవుతాడా? ఇప్పుడు ఏమవుతుంది? రేపు 9 సీట్లో 8 సీట్లో బీజేపీ పోయినాయి అనుకుందాం, పోనీ ఒక్క సీటే బీఆర్ఎస్కి వచ్చింది అనుకుందాం, లేదా 0 అనుకుందాం. ఎమ్మెల్యేలు నాపుకోగలుగుతాడా? నాయకులు నాపుకోగలుగుతాడా? వాళ్ళ లోపల డిఎన్ఏ టీఆర్ఎస్ ఉందా, తెలంగాణది ఉందా? ఈ పదవిని డిఎన్ఏగా పెట్టుకున్న వాళ్ళని ఆపుకోగలుగుతాడా? రేపు పోటీ ఆ ఇద్దరు పార్టీల మధ్య ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుంటావు? 3వ స్థానంలో ఎక్కడుంటావు? దిద్దుబాటు లేదు, ప్రయత్నాలు లేవు. ఆ బీజేపీని ఒక శత్రువుగానే చూసినట్టు కనబడదు మనకు. ఇంకా నేను ఒక మాట అన్న ఎక్స్ట్రీమ్ పోయి ఒక ఛానల్లో 16 ఓవైసీ పక్కకు పెడితే 16 కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, కానీ బీజేపీని ఒక్క సీటు కూడా గెలవకుండా నిలువరించాలి అని చెప్పాను. ఆ పని చేస్తే బాగుండేది కదా. కనీసం బీజేపీని కట్టడి చేస్తే కొంతవరకు టీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్లో ముఖాముఖి ఉండేది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేయడం వలన బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ప్రయోజనం జరిగిందని మీ ఉద్దేశమా? ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ను బాగా విమర్శిస్తేవి, నీకేవద్దని మొన్ననే కదా ప్రజలు డిసైడ్ చేసుకున్నది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నీకేనప్పుడు బీజేపీకి వేస్తారు. మొన్న కాంగ్రెస్కి వేస్తాం, ఈసారి బీజేపీకి వేస్తామని చెప్పి ఓపెన్గానే చెప్తున్నారు కదా. తర్వాత కింద సరే కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి తెలుసో తెలియకనో బీజేపీ గెలిచినా పర్లేదు కానీ కాంగ్రెస్ గెలవద్దని చెప్పి నువ్వు అన్న నాగర్ కర్నూలులోనే కొంతమంది రాములు కోట్లు వేయించారు. లోపల ఎక్కడో శ్రీరామ్ ఉంటాడు, శ్రీరామ్ ఫీలింగ్ లోపల ఎక్కడో ఉంటుంది. ఎట్లా మనం గెలుతలేం కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మేము ఏం రా భయ్, మేము బీఆర్ఎస్కి ఏమంటారు. సరే బీఆర్ఎస్కి అయిపోతుంది, కాంగ్రెస్కి ఏకని చెప్తారు. అంటే ఒక స్ట్రాటజీ పైనుంచి నువ్వు ఇచ్చుంటే కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ గెలవద్దని పరోక్షంగానన్నా నువ్వు నీ క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చి నీ ప్రచారం అంతా బీజేపీకి అగెన్స్ట్గా నువ్వు ఫోకస్ చేస్తుంటే కాంగ్రెస్ గెలిస్తే నష్టం లేదు కూర్చొని. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది కేసీఆర్కి చాలా ఈజీ అవుతుంది. కానీ బీజేపీ ఆ స్థానంలోకి వచ్చినాక వాళ్ళిద్దరితో నువ్వేం ఎదుర్కొంటావు? అంటే ఎవరైనా సరే, నేను చాలామంది అంటున్నారు బీజేపీ వస్తే మళ్ళీ చాలా కష్టం అని. మనిషికి బతుకుదెరు గ్యారంటీ ఇవ్వనప్పుడు, ఉద్యోగం ఇవ్వనప్పుడు, సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఏ భావోద్వేగమైన ఎంతకాలం ఉంటుంది? ఎంత మోడీ మ్యానే ఎంతకాలం పనిచేస్తుంది? అది సాధ్యమేది కాదు కదా. అవన్నీ చూడరు కదా. ఇప్పుడు మతం అనేది అన్నిటికీ అతీతం. ఆకలికి, తిండికి, అన్నిటికీ. తిండి లేకపోయినా పర్లేదు కానీ మత విశ్వాసాలు అనేటివి టాప్ లెవెల్లో ఉంటాయి. మనిషి న్యూరాన్స్ని బాగా ప్రభావితం చేయగలుగుతాయి. అది పునాదుల్లోనే ఉంది, డిఎన్ఏలో ఉంది. ఎందుకంటే ఇక్కడంతా యుద్ధాలు జరిగిన భూమి ఇది. ఒక 100 ఏళ్ళ నుంచి వామపక్ష ఉద్యమాలు, కానీ అంతకుముందు అంతా మతమే కదా. కానీ ఒకటి అప్రిషియేట్ చేయాలి, నిజాం
మనొకసారి నిజాముగా సిరీస్ చేద్దాము. సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళని అనవసరంగా కాశీం రాజు లాంటి వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఆ మతం ఒకటి అని రెచ్చగొట్టిండ్రు. కానీ 600 సంవత్సరాల మొత్తము మహమ్మదీయుల పాలనలో నీకు మత విద్వేషాలు వచ్చినాయి. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పొచ్చు తప్ప ప్రజల మధ్య ఒక అన్యోన్యమైన జీవన విధానం అట్లని చెప్పి నేను టర్కీ నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన చేయడానికి సమర్థిస్తానంటే నేను సమర్థించా. కానీ ఆ రోజున్న చారిత్రక పరిస్థితులలో ఈ పాయింట్కే మనం పరిమితం అయితే మత విద్వేషాలు అనేటి బీజేపీ ఇప్పుడున్న ఐఎస్ఐఎస్ మా ముస్లిం ఛాందసవాద సంస్థలు ఏవైతే డెవలప్ చేశాయో ఆ రోజుల్లో లేవు. బహుశా మోడీ గారు కూడా రిటాలియేట్ చేయడానికే ఈ వాదన ఎత్తుకో ఉండొచ్చు. కాశ్మీర్ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళు రెచ్చగొడుతూ జిహాదీ పేరు మీద ఏదైతే చంపడము, బాంబులు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా దాన్ని రిటాలియేట్ చేయడానికి అందుకే ఆయన భవిష్యత్ మద్దతు రావడానికి కూడా అదే కారణం. నేనేం దాన్ని కాదనట్లేదు. బట్ అది ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అత్యంత లాభం చేకూర్చే విధంగా గ్రామీణ తెలంగాణలో ఎక్కడైతే వామపక్ష భావాలుండి ప్రతి ఇల్లు ప్రభావితమైన పరిస్థితి ఉన్నదో అటువంటి కాడ కూడా ఇవాళ ఈ జై శ్రీరామ్ తీసుకురాగలిగాడు. మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వామపక్ష భావాలు ఉన్నవారు విప్లవోద్యమాల్లో పనిచేసిన వారు కూడా ఇటువైపు వస్తున్నారని. ఏమిటి పని, ఎందుకు వస్తున్నారు అంతగానం? కారణం ఏంటంటారు? అంటే కొంత సోషల్ మీడియా ప్రభావం బాగుంది కూర్చొన్న. అంటే ఎక్కడో కొంత స్పేరింగ్గా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నేను ఒక వీడియో చూశాను, నాకు కూడా బాగా ఉల్లుమండిన మాట వాస్తవం. నీకు కూడా? నాకు కూడా. ఎందుకంటే ఇద్దరు హిందూ అమ్మాయిలను నగ్నంగా వాళ్ళ బట్టలను నిప్పేసి వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టుగా అనుచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళని అవమానపరుస్తూ కొంతమంది ముస్లిం వేషధారణలో ఉన్నవాళ్ళు అది క్రియేట్ చేసిందా నిజమైందా అనేది తెలిసే అవకాశం లేదు. నిజమే అయితే కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని దిక్కులో అటువంటి ఇప్పుడు మా నరహంతకులు కూడా ఐఎస్ఐఎస్లో ఉన్నారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళ చేతుల్లో పడ్డ అమ్మాయిల భవిష్యత్తు అట్లా అయి ఉండొచ్చు. తర్వాత ఇట్లాంటి కొన్ని కాశ్మీరీ ఫైల్స్ పేరుతోని అక్కడ జరిగింది ఘోరంత అయితే దాన్ని కొండంత చేసి చూపెట్టడం, దాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రచారం చేయడం, దేశంలో ఉన్న 100 కోట్ల మంది దాన్ని నమ్మడం, ఆ కాశ్మీరీ ఫైల్స్లో జరిగిన దాన్ని. ధ్రువరాటి లాంటి వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి జర్మనీ నుంచి చాలా విశ్లేషణాత్మకంగా ఇట్లా జరగలేదు అని చెప్పినా కూడా మరి ఆ వీడియోలు ఎంతమంది చూస్తున్నారో మనకు తెలియదు. అది కూడా లక్షలే, అంటే లక్షల్లో చూసినా కూడా అయితే అది ఒక్క ప్రచారం సరిపోదు. అయితే కొంత ఉదాహరణకు ఓల్డ్ సిటీ తీసుకుందాం బుచ్చన్న. ఒక్కో కుటుంబంలో 7-8 మంది, వాళ్ళు 2 భార్యలు 3 భార్యలు, వాళ్ళ పుట్టిన పిల్లలు ఒక 8 మంది, డజన్ మంది ఉంటారు. ఆ తండ్రికి పాపం ఆ ఇంటిని పోషించడానికి పొద్దున్న లేచిపోతే రాత్రి దాకా ఆయన ఎక్కడో చాకరీ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లల్ని ఆలన పాలన ఎవరు చూడాలి? వీళ్ళు రోడ్డు మీద పడతారు, విచ్చలవిడిగా వీళ్ళు పెరుగుతారు, వీళ్ళు ఎవరిని లెక్క చేయకుండా తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఓల్డ్ సిటీలో ఉంటారు. అంటే ఒక అరాచకం. అయితే దీన్ని మన వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. అరే వాళ్ళు చూడిగో ఇంత అరాచకం చేస్తుంటే కౌంటర్ చేయాలంటే ఎవరు? మోడీ చెప్పేదే కరెక్ట్. అంటే ఒక ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా, ముస్లిం అరాచకవాదానికి వ్యతిరేకంగా హిందూ మతోన్మాదం, హిందూ అరాచకవాదం అనేది పరిష్కారం కాదు. విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉండే, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉండే. కానీ దేశవ్యాప్తంగా మణిపూర్లో జరుగుతున్నది చూస్తున్నాం మనం. ఇప్పుడు అక్కడెక్కడో ముస్లింలు హిందువుల అమ్మాయిల మీద అరాచకం చేసిండ్రు. బట్ మణిపూర్లో జరుగుతున్నది ఏంది? ఆడ క్రిస్టియన్స్ మీద అరాచకం జరగట్లేదా? వాళ్ళ మధ్య ఆదివాసీల మధ్యనే అది ఆదివాసీలైనా ఆదివాసీలలో వనవాసి కళ్యాణ్ అని ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంటుంది. మరి వాళ్ళు ఇంతకాలం ఆ సంస్కృతిని వాళ్ళు ఏ రకంగా చేయగలిగారు? మనుషులను గౌరవించే సంస్కృతి ఎక్కడైనా ఉండాలి కదా. అది ఎందుకు లేకుండా పోతుంది? అంటే ఉన్మాదానికి ఉన్మాదం పరిష్కారమా? హింసకి హింస పరిష్కారమా? మహిళలను కించపరిచే విధంగా వాళ్ళు చేస్తే దానికి సమాధానంగా మనం చేయాలా? వాటిని సోషల్ మీడియాలో ఎట్లా ఆలోచిస్తున్నారు? సోషల్ మీడియాలో పెట్టడం సంస్కారం అవుతుందా? నిజంగానే జరిగినాయి అనుకుందాం, ఆ సోషల్ మీడియాలో పెట్టాలా? దాన్ని యూట్యూబ్ ఎందుకు పర్మిట్ చేస్తుంది? దాన్ని కనీసం ఒక 7 యూట్యూబ్లో ఉన్న వీడియోను కనుక రిపోర్ట్ చేసినట్టయితే ఆ వీడియో తీసేస్తారు. మరి కోట్ల మంది చూస్తున్నారు తప్ప ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు ఇటువంటి చూడొద్దని? ఇవన్నీ మా కలవరం కలిగిస్తూ ఉన్నాయి. ఎటువంటి వాళ్ళైనా కూడా ఆ ఉన్మాదంలో పడే పరిస్థితి, ప్రమాదం అనేది ఉంది. రాబోయే తరాలకి ఇది ఒక పెను సవాలుగా ఉంటుంది.
చూద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుతూ చాలా లెఫ్ట్ వేరే విషయాలకు వెళ్ళిపోయినాం. ఈసారి మనం ఇవన్నీ నిజంగానే చర్చనీయాంశాలు వీలైతే మరో ఎపిసోడ్ చేద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఈ విషయం మీద మనం కూర్చుందాం. రేవంత్ రెడ్డి 5-6 సీట్లు వస్తే కనుక మరి ఆయన నాయకత్వానికి ఇబ్బంది కాదా? ఆయనకి ఏ సీట్ రాకపోయినా ఈ జీరో అంతే. రేవంత్ రెడ్డి ఆలోచనల్లో ఒక మార్పును చూడగలుగుతున్నాం. ఫస్ట్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా కేసీఆర్నే టార్గెట్ చేశాడు. తర్వాత లాస్ట్లో కొంత మోడీని టార్గెట్ చేశాడు. ఎందుకంటే వన్ సైడ్ ఉంటే తను ఏమన్నా కుమ్మక్కయ్యాడు అనేది ఒకటి. కొంత ఎలక్షన్ టర్న్ చేసిండు కదా, రిజర్వేషన్ టర్న్ ఏం కాదు, నిజంగానే దాని మీద పెద్ద టర్న్ అయింది కూడా ఏం లేదు. బట్ ఆయన ఏంటంటే ఆ ప్రచారంలో మోడీని టార్గెట్ చేయడం అనేది తనను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడ్డది. అది తన ఇమేజ్ను సేవ్ చేసుకోవడానికి, ఇందాక నేను చేసిన విమర్శ అది కరెక్ట్ కాదు అని చెప్పుకోవడానికి అది పనికొస్తుంది అది ఇమేజ్. బట్ ఏది ఏమైనా కూడా ఒక తెలివైన పొలిటీషియన్గానే రేవంత్ రెడ్డి వ్యవహరించిండు. ఆయన క్యాంపెయిన్ కొంత ప్రభావితం చేసే విధంగానే చేశాడు. బట్ ఆయనకు ఇంటర్నల్గా ఆయనకు ఉండేటిది ఆయనకు ఉంటుంది. ఒకటైతే క్లియర్గా చెప్పగలుగుతా, పార్టీలు తారుమారైనా కూడా ఈ విల్ బి ద సీఎం. అవసరమైతే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కూడా ఆయనే సీఎం ఉంటాడు. అదేమిటి ఆయనకేందంటే ఆయన విజన్ అంతా ఆ సీఎం సీటే. సరే ప్రజాసేవ చేయాలనుకున్నా అంతకంటే గొప్ప అవకాశం అయితే ఎవరికి రాదు కదా. బట్ సీఎం సీట్ని ఆయన వదులుకోడు. సీఎం సీట్ కోసమే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సీఎం సీట్ కోసమే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. సీఎం సీటు కావాలనుకొని చెప్పి ముఖ్యమంత్రి అయ్యిండు. అవును, ఆయన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎట్లయినా సీఎం ఉంటాడు ఆయన, ఎట్లయినా సీఎం ఉంటాడు. అంటే ఇప్పుడు ఏక్నాథ్ సింధే ఎవరు ఉద్భవిస్తారు తెలంగాణలో అని ఒక చర్చ ఉన్నది. ఒకవేళ సెంట్రల్లో మోడీ వస్తే తెలంగాణలో ఏక్నాథ్ సింధే వస్తారు అని అవసరం లేదు కదా. ఇప్పుడు తనకు అనుకూలంగా ఉండే సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక బహానా ఉంటుంది. ఏమనంటే స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్లో ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ఒక ప్రధానమంత్రిగా బడే బాయ్ అని ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఒక ముఖ్యమంత్రిగా చోటే బాయ్ అని కూడా అనొచ్చు మోడీ. ఆ సంబంధాల నేపథ్యంలో ఆయన సీటు పదిలంగానే ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన సీటు పదిలంగానే ఉంటుంది. అంటే నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ అవసరం ఏముంది, తనకు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి కన్నప్పుడు తనకు ఆడ మెజారిటీ వస్తే అవసరం లేదు కదా. నిజంగానే అక్కడ ఆయన కొంతమంది సీట్ల ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొంతమంది ఎంపీలను తీసుకొని వచ్చే పరిస్థితి ఉన్నదనుకోండి. ఇవాళనైతే ఆ సిచ్యువేషన్ లేదు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నిజంగానే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, రేవంత్ రెడ్డి ఈ విల్ కంటిన్యూ యాజ్ సీఎం. ఎందుకంత ఇప్పుడు మిగతా విషయాల్లోనూ కొంత మీరు వేరే కేసీఆర్ విషయంలోనేమో అది కాదు తప్పని చెప్తున్నారు. ఈయన విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. ఇంత సానుకూలత ఎందుకుంది మీకు? ఆయనకేంటంటే ఆయన ఆ సీటు మీద ఆయన దృష్టి ఉంది. పార్టీ మీద దృష్టి ఉంటే నేను చెప్పకపోదు. కాంగ్రెస్ను లేపాలి, కాంగ్రెస్ కోసం త్యాగం చేయాలి అని మొన్ననే కదా కాంగ్రెస్లోకి వచ్చింది. ఎన్ని రోజులు అయింది ఆయన వచ్చి? అంటే 4 ఏళ్ళ అంతే కదా, 4 ఏళ్ళు 4.5 సంవత్సరాలు. సో ఆయన ఆ సీటు కోసం ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఒక మనిషి తనకి ఇది కావాలి అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆయన నొసటి రాతను మార్చలేడు. ఆ పట్టుదలే పంచభూతాలను తనకు అనుకూలంగా తీసుకొస్తాయి. ఆ సీక్రెట్ రేవంత్ రెడ్డి బాగా తెలుసు. తనకు అనుకూలంగా అన్ని శక్తులను తనకు అనుకూలంగా మలుచుకోవడం, దానికోసం ఏం చేయాలనో అన్నీ చేయడం, తన మాటను అవసరమైతే మార్చుకుంటాడు, తన చేతులను మార్చుకుంటాడు, ఏదైనా చేయగలుగుతాడు ఆయన. కాబట్టి అంత పట్టుదల ఉన్న మనిషిని అంత ఈజీగా ఆ స్థానం నుంచి కదిలించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. మీకు చాలా క్లారిటీ ఉన్న విషయంలో. కానీ ఉత్తర భారతదేశంలో ఈసారి నరేంద్ర మోదీకి సీట్లు తగ్గుతున్నాయని 200-240 లోపు అది ఇంకా దాటమని ఒకానొక చర్చ ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అక్కడ నార్త్లో కూడా నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు కొంచెం సెట్ బ్యాక్ అవుతున్నాం, తగ్గుతున్న సీట్లు అనే దాంతోనే ఆయన విస్పష్టంగా పుస్తే తాళి దిగిపోతాయని చెప్పి ఇవాళ కూడా మా పేపర్లు వచ్చినాయి. అది నిజంగానే తగ్గొచ్చా? ఎట్లా ఊహిస్తున్నాం మనం? అది ఇప్పుడు అక్కడ దేని మీద ఆధారపడి ఓట్లు పడతాయి ఎక్కువగా? మన అచ్చంపేట అడవులకు కూడా జై శ్రీరాముడు వచ్చిండంటే ఉత్తర భారతదేశంలో జై శ్రీరామ్ వేవ్ ఎంత ఉంటుంది కూర్చొన్న? ఒక అయోధ్య చాలు కదా అక్కడ నార్త్ ఇండియా మొత్తాన్ని తీసుకురావడానికి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను కూల్చేసినా కూడా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేసినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు కదా. నేను అనుకుంటే అక్కడ పెద్దగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టు నాకు కనబడట్లేదు. బట్ ఏమన్నా ఉన్నా కూడా జై శ్రీరామ్ కొట్టుపడేస్తుంది. అక్కడ
ఏమాత్రం తగ్గవు. ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ విల్ కమ్ టు ద పవర్. అందరు అంటున్నట్టుగా 220 200 అని నేనైతే అనను. 100% బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుంది. అన్ని సీట్లలో వాళ్ళకు తగ్గడానికి ఎక్కడ స్కోప్ అయితే కనబడతలేదు. యాంటీ ఇన్కంబెన్స్ అనేది పెద్దగా ఉండదు ఆడ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. అవును. బీమార్ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ దశాబ్దాల పాటు రొట్టె ముక్క కూడా దొరకకుండా కూలీ పని చేసుకోవడానికే వాళ్ళ బతుకులను ఆగం చేసిన కాంగ్రెస్ను 5-6 సార్లు అధికారంలోకి తెచ్చిన ప్రజలు వాళ్ళు ఆలోచిస్తారా యాంటీ ఇన్కంబెన్సీ గురించి? ఓకే, అంటే ఇంకా బీజేపీ డోకలేదని అర్థం. అక్కడైతే ఇక్కడ సౌత్ ఇండియాలో కొంచెం తెలంగాణలో ఎక్కువ సీట్లు వస్తాయి, కర్ణాటకలో కూడా వస్తాయి. బట్ తమిళనాడులో కూడా బెటర్ అవుతుంది వాళ్ళ పరిస్థితి. కేరళలో మాత్రం వాళ్ళకి పెద్దగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మా టీడీపీతో ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా కొంత వాళ్ళకు కొన్ని సీట్లు రావచ్చు. బట్ అక్కడ ఎవరు గెలిచినా కూడా మోడీ మనుషులే కదా. ఆడ చాలా తెలివిగా ఎంత క్లెవర్గా మోడీ వ్యవహరించిందంటే జగన్ మీద కేసులు ఉన్నంతకాలం మోడీని కాదని పోలేడు. ఆబ్సెంట్ కమ్మంటే పార్లమెంట్లో ఆబ్సెంట్ అవుతాడు, అవసరమైతే తనకు మద్దతు ఇవ్వమంటే మద్దతు ఇస్తాడు. కాబట్టి ఒకవేళ మోడీ జగన్తో ఉంటే చంద్రబాబు వ్యతిరేకిస్తాడు కాబట్టి చంద్రబాబు దిక్కు చేరిండు. ఇటైనా మనదే, అటైనా మనదే. ఇది చాలా క్లివర్ గేమ్ మోడీ ఆడిండు. మోడీ అక్కడ జగన్కు వ్యతిరేకంగా పెద్దగా ఆయన ప్రభావితంగా మాట్లాడలేదు. ఇక్కడ కేసీఆర్ తిట్టిన తిట్లు ఆడ జగన్ మాత్రం నోరు వారేసుకోలేదు జగన్ మీద. మొదటి మీటింగ్లో అయితే ఏం మాట్లాడలేదు, తర్వాత చివరి మీటింగ్లో ఒకసారి ఏదో అనలేదని విమర్శ వచ్చింది కాబట్టి అది అన్నాడు. బట్ ఆ పరిస్థితి మోడీ ఏంటంటే చాలా క్లెవర్ పొలిటీషియన్ కాబట్టి ఎక్కడెక్కడ ఎవరితో ఎట్లుండాలి, ఎవరితో ఉంటే మనకు బెనిఫిట్, ఒక క్లియర్ విజన్ ఉన్న వాళ్ళకు స్పష్టత ఉంటుంది. బుచ్చన్న ఆయనకు ఒక క్రిస్టల్ క్లియర్ విజన్ అది మోడీ గారికి. ఈ దేశాన్ని ఏం చేయాలి, తన పార్టీని ఎట్లా ముందుకు నడపాలి, తను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేదాకా ప్రధానమంత్రి ఎట్లా కొనసాగాలి, క్లారిటీ ఉంది ఆయనకున్నది, రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఇది అంతవరకు బాగానే ఉంది. 10 ఏళ్ళు పరిపాలనలో బాగానే ఉంటాడు. ఆయన పార్టీ పరంగా అంత అనుకూలంగా ఏం లేదు. పార్టీలో ఆయనను ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు 12 మంది ఉన్నారు. ఇప్పటికీ అట్లే ఉన్నారు వాళ్ళు. ఆయన ఏదో కొంత సాటిస్ఫై చేసి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ భావన అయితే ఉంటుంది కదా. ఆయన ముందున్న పాలనాపరంగా ఉన్న సవాళ్ళు, పార్టీలో ఉన్న సవాళ్ళు ఏమేమి ఉన్నాయి ఆయన ముందు? పార్టీలో ఉన్న సవాల్ ఏంటంటే కొంత ఎవరికి వాళ్ళు సీఎం కావాలనే ఆకాంక్షలు అందులో చాలామందికి ఉన్నాయి. వాళ్ళని కలుపుకొని పోవాలి. ఆయన ఒక్కటేమో కలుపుకొని పోవాలి, రెండవది మీరు ఏం చేసినా సీఎం కాలేరు అనే ఒక అభద్రతా భావాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆయనకు రేపేదన్నా భవిష్యత్తులో ముందుగా వచ్చే ప్రమాదం పొంగులేటి నుంచి వస్తుంది అనేది మీడియాలో ప్రచారం అవుతున్నది. కొన్ని వీడియోలు చూశాను నేను. పొంగులేటి నాకు మంచి మిత్రుడు, అటువంటి ప్రయత్నం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. బట్ పొంగులేటి ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ కాంగ్రెస్ నౌ. ఆయన రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ అత్యంత శక్తివంతుడు ఆ పార్టీలో పొంగులేటి. న్యాయంగానే అంటే సహజంగానే ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. పొంగులేటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పొంగులేటి చేతిలో రెవెన్యూ ఉంది. రెవెన్యూ ఉందంటే 1000 కోట్లు ఆయన చేతిలో ఉన్నట్టే, ఆయన ఖజానాలో ఉన్నట్టే. ఏ రాత్రి అంటే ఆ రాత్రి 10,000 కోట్లన్నా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో, నేను మాఫియానా, దే ఆర్ మాస్టర్స్, వాళ్ళు ఆయనకు తెచ్చేయగలుగుతారు. కాబట్టి ఒక ప్రధానమైన పోర్ట్ఫోలియో ఆయన చేతిలో ఉంది. ఆయనే సహజంగా సంపన్నుడు, తెలివి కల్లవాడు, అంబిషన్ ఉన్నవాడు. కాబట్టి పొంగులేటి ఎప్పుడు పక్కలో బల్లమే అనేది ఒకటి. మిగతా వాళ్ళు ఉన్నారు, బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సౌమ్యులు. వాళ్ళు అట్లా చేసే ఆలోచన కూడా ఉండకపోవచ్చు, అంత శక్తి కూడా ఉన్నదని నేనన్నా. ఉత్తమ్ అయితే నాన్ కరప్టెడ్. ఆయన ఇంతకాలం మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఒక పైలట్గా ఒకటి ఎయిర్లైన్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఒక లాయల్ టు ది రాజీవ్ గాంధీ ఫ్యామిలీ. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అట్లా బ్లేమ్ అయిన సందర్భాలు లేవు. కాబట్టి పొంగులేటి అనేది ఇంటర్నల్ సమస్య. ఇక్కడ ముఖ్యమంత్రికి ఈయన మంచిగా చేసిన రోజులు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎవరు ఆయన డిస్టర్బ్ చేసే అవకాశమే లేదు. ఇంటర్నల్గా ఇక్కడనే ఉంది తప్ప పార్టీలో లేదు ఆయనకు. సెకండ్ ఏంటంటే వాళ్ళ విషెస్ ఏవైతుంటే ఫుల్ఫిల్ చేస్తాడు. ఎక్కువ డీటెయిల్గా డెప్త్ బోన్ కానీ రేపు జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి, మాకు ఈ అవసరం ఉంది అంటే ఏ అవసరం ఉన్నా రేవంత్ రెడ్డి తీర్చగలిగే సమర్థుడు. తర్వాత రెండవది ఏంటంటే ప్రభుత్వ పరంగా పాలనా పరంగా మాత్రం నిద్ర అనేది ఉండదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి సమస్యలు అంటే తెచ్చిపెట్టుకున్నాయి. కేసీఆర్ పాలన వల్ల వచ్చిన సమస్యలు కాదు అవి. అవునా? కేసీఆర్ను కొట్టాలంటే
ప్రతిదాన్ని పెంచాలని చెప్పేసి పెంచుకున్నాడు. పెంచుకుంటూ పోయాడు. అది కొంచెం సమస్య అవుతుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఖాళీ కుండలనే ఖాళీ బిందెలనే అని. అంటే బడ్జెట్ కేసీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా కలెక్షన్ అయితేనే ఉంటుంది, థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో ఖర్చు అయితేనే ఉంటుంది. నిల్వ ఉండదు కదా ప్రభుత్వం దగ్గర ట్రెజరీలా. కాబట్టి జీతాలు తర్వాత ఇవన్నీ ఒప్పుకున్నాయి, ఆ స్కీమ్స్ సంక్షేమము ఎంత ఇవ్వాలనో మ్యాక్సిమం కేసీఆరే ఇచ్చాడు. ఇప్పుడు అదనంగా ఈయన ఇస్తాననే అన్ని అప్పులు తెచ్చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే కేసీఆర్ రెవెన్యూస్ బాగా పెంచాడు. ఆయన పాలనలో 59,000 కోట్లు ఉన్న రెవెన్యూ ఇవాళ 1,50,000 కోట్లు దాటింది. కాబట్టి ఇక్కడ ఆస్తుల విలువ పెరుగుతుంది. RRR ఓకే అయిపోతే కనుక RRRకును ORR మధ్య పెద్ద రియల్ ఎస్టేట్ వస్తుంది, శాటిలైట్ సిటీస్ వస్తాయి. ఇప్పుడే ఇవాళ మీటింగ్లో తీసుకోబోతున్నారు వాళ్ళు, క్యాబినెట్ మీటింగ్లో 100% ధరలు పెంచుతారు. దాంతో రిజిస్ట్రేషన్ ఇన్కమ్ అనేది 100% పెరుగుతుంది. పైనుంచి అప్పులు తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ పెడుతున్నారు, అప్పులను రీస్ట్రక్చరింగ్ చేస్తామంటున్నారు, రుణమాఫీ ఒకేసారి చేస్తానంటున్నాడు. అన్నీ సాధ్యమే, కానీ అప్పు మాత్రం నిద్ర ఉండదు. నిద్ర పట్టదు, అప్పు పెరుగుతూ ఉంటుంది. అయితే కేసీఆర్ గారు, నాకు బాగా గుర్తు, నేను కార్పొరేషన్ చైర్మన్ అయినాక నేను గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది రాజులు ఉండ్రి, కింగ్స్. సరే వాళ్ళతో ఏదో ఒక రకంగా సంబంధాలు ఉండే నాకు. వాడు 5,000 కోట్లు ఇస్తానంటుండు, ఈ రాజు 10,000 కోట్లు ఇస్తానంటుండు. అంటే ఆయన ఒకటే అన్నాడు, మనము ప్రపంచ బ్యాంక్ అప్పుతో సహా భారతదేశ సరిహద్దుల అవతల ఎవడు అప్పిస్తానన్నా కూడా నా పాలనలో నేను తీసుకోను అని చెప్పాడు. జైకోడ్ వచ్చిపోయాడు జపాన్ నుంచి. అంటే ఇదివరకు గవర్నమెంట్స్ అన్ని తీసుకున్నాయి కదా, అంటే వాళ్ళది వేరు మనది వేరు. ఇప్పుడు అది నేను ఏ అప్పు తీసుకున్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాలి, నేను వాళ్ళ కంట్రోల్లో పోతా, కాబట్టి నా ఇండిపెండెన్స్ నాకు ఉండాలి అని అన్నాడు. అని ఆయన ఇప్పటివరకు 9.5 సంవత్సరాల్లో ఏ ఫారిన్ లోన్ తీసుకోలేదు, IMF తీసుకోలేదు, వరల్డ్ బ్యాంక్ తీసుకోలేదు, తర్వాత జైకోద్ తీసుకోలేదు, ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. కాబట్టి గ్రాంట్స్ కోసం కూడా పెద్దగా ప్రయత్నం చేయలేదు ఆయన. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మోడీతో ఆయనకు మంచి సాహిత్యం ఉన్నంతకాలం ఎంత అప్పు తెచ్చినా మోడీ గవర్నమెంట్ ఆయనకు సంతకం పెడుతుంది. ఓకే అంటే ఒకవేళ రేపు కాంగ్రెస్ వచ్చినా కూడా అధికారంలోకి ఆయన గవర్నమెంటే కాబట్టి సంతకం పెడుతుంది. ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు కదా కేసీఆర్ లాగా, ఆయనకు ఆ ఇండిపెండెన్స్ లేదు. కాబట్టి ఆయన లోన్లు తీసుకుంటా అంటుండు. ఒకవేళ లోన్లు ఆయన తీసుకుంటానంటే ఇంకా 6 లక్షల కోట్లు అయినా కూడా సునాయాసంగా దొరుకుతుంది. కార్పొరేషన్లు దీని పరిధిలోకి రావు. ఏది మనకు 3.5 లిమిట్ ఏదైతే ఉన్నదో FRBM పరిధిలోకి రావు కార్పొరేషన్లు అవి. కాబట్టి ఆయన కార్పొరేషన్ పెట్టి రీస్ట్రక్చరింగ్ చేస్తాను అంటుండు. కాళేశ్వరం కూడా కార్పొరేషనే కదా, ఆ కార్పొరేషన్ లోన్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్లు అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా తెచ్చే వాళ్ళు కడతారు. గవర్నమెంట్లో వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉన్నదో రిజిస్ట్రేషన్ల దాకా పెరిగేది, మద్యపాన అమ్మకాల ద్వారా పెరిగేది, ఇది ఆయన చేసే స్కీమ్లకు అన్నిటికీ పనికొస్తుంది. కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. ఈ తెలంగాణను నమ్ముతారు ఎవరైనా అప్పేయడానికి, ఎందుకంటే గ్రోత్ ఇంజన్ ఇక్కడ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి. అంటే లాస్ట్ 10 years మనం గ్రోత్ రేట్ చూస్తే ఒక కోవిడ్ టైంలో తప్ప ఎప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉంది GSDPలో కానీ GDP. ఇవన్నీ అనుకూలించే అంశాలు రేవంత్ రెడ్డి గారు వడ్డించిన విస్తరి. కేసీఆర్ ఏం చేయలేదు తప్పది. కేసీఆర్ ఖాళీ కుండలు పెట్టిందంటే ఎకానమీ గురించి అర్థం కాని వాళ్ళు నమ్ముతారు. కానీ కేసీఆర్ వడ్డించిన విస్తరిని రేవంత్ రెడ్డి ముందు చెప్పాడు. ఉదాహరణకు మంచి గట్టి సెక్రటరియట్ ఎట్లా అప్పచెప్పిండో మంచి ఎకానమీని రేవంత్ రెడ్డికి అప్పచెప్పాడు. ఓకే, పెద్ద హామీలు ఒకటి బాగానే ఉండేది. అంటే ఈ హామీలు పెద్దగా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు కొంచెం సమస్య అవుతుంది. బట్ హామీలు నెరవేరుస్తారు కొంచెం ఆలస్యంగానైనా అనే ఒక నమ్మకం అయితే ఉంది. రేవంత్ రెడ్డి చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన అనుకుంటే కనుక అప్పులు పుడతాయి కాబట్టి. మనము రాత్రికి ఎకానమీ పెరగాలంటే పెరగదు. ఆయన అప్పులు తేవాలి, సంపద పెంచాలి. ఇట్ టేక్స్ టైం. ఈ లోపల కొంత గ్యాప్ వస్తే రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా జరగబోయే ఎన్నికలు నేను లేవు కదా, కాబట్టి ఆ గ్యాప్లో తను కవర్ చేసుకోగలుగుతాడు. ఇక్కడ మనం ఒకసారి ఏపీకి వెళ్దాం. మనము చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఓడిపోతే ఇంక గెలిస్తే ఎట్లుంటుందో తెలుసు మనకు. అంటే పులి ఎక్కడున్నా పులే కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రెప్యుటేషన్ లీడర్. ఆయనకంటూ ఒక బలమైన సామాజిక వర్గం ఆయనకి వెనకాల ఉంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. ఇంకోటి ఆ కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడికి ఏ రాత్రి అయినా కూడా 100 కోట్లు 1000 కోట్లు తెమ్మన్నా తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు.
తర్వాత ఒక ఇంటర్నేషనల్ బ్యాకప్ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొన్ని లక్షల మంది మిలియనీర్స్ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయనే, తిరుగులేని నాయకుడు. ఎవరైనా ఆ సామాజిక వర్గంలో ఈయన తర్వాతనే. కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మరీ పతనమయ్యే రిజల్ట్ అయితే రాదు. ఏమన్నా ఒక 2%లో ఇక్కడ కదా ఎట్లయితే అధికారం మార్పిడి జరిగిందో ఆంధ్రలో కూడా జగన్కైనా చంద్రబాబుకైనా 2 to 3% కంటే వ్యత్యాసం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓ బలమైన ప్రతిపక్షంగా చంద్రబాబు ఉండగలుగుతాడు ఒకవేళ అధికారంలోకి రాకపోతే. కానీ జీరో అయ్యే సమస్య అయితే లేదు. ఆయన దురదృష్టం ఏంటంటే లోకేష్లో ఆ నాయకత్వ లక్షణాలు ఇంకా రావట్లేదు. సరే ప్రజల్లోకి పోయి కొంత ఆయన కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, ఎమర్జ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొందరు లీడర్స్ ఏమో అతి తక్కువ సమయంలో కేటీఆర్ లాగా ఎమర్జ్ అవుతారు, కొందరు ఎక్కువ కాలం కష్టపడాల్సి వస్తుంది. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కూర్చన్న. ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో కొడుకు అష్టవంకరలు ఉన్న ముఖం, మాట్లాడడం రాకపోయినా పదే పదే సినిమాలు తీసి మన మీద రుద్దిన్లు అనుకోండి, హీరోయిన్ కోసమో లేకపోతే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ కోసమో ఆ సినిమాలు చూస్తూ ఉంటాం అనుకోండి, ఆయన మన మనసులో ఒకరోజు హీరోగా ముద్రించబడతాడు. కాబట్టి లోకేష్ కూడా ఈ 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉండి కొంత వాయిస్ వినిపించగలిగినా కూడా ఒక హీరోగా ఎమర్జ్ అవుతాడు. ఇట్ టేక్స్ టైం. అంటే మీకు తెలుగు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే కనుక చంద్రబాబు నాయుడు మీరు అన్నట్లు బయట ఎవరో ఒక చంద్రబాబు ఎమర్జీ కావడానికి 40 ఏళ్ళు పట్టింది. 83లో ఎన్టీ రామారావు వస్తే పదవులు ఇచ్చుకుంటూ కాపాడుకుంటూ వస్తే వచ్చింది. ఇవాళ రాజకీయం చాలా మారిపోతున్నది. కుల రాజకీయం జేపీ అనేవారు మొత్తం కులాలపై, ఎందుకో ఈ మధ్య 5 ఏళ్ళ నుంచి ఆయన అనట్లేదు మరి కులాల పరిపాలన, కుటుంబ పాలన, కులపాలన అని. కుల పాలన నుంచి ఒక అయితే గనక పార్టీ నిలబడడం ఎంత ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు ఈసారి అయితే జగనే మళ్ళీ వస్తాడనేది సర్వేలు చెప్తున్నాయి. ఆయన లోపల కూడా గంభీరత కనబడతా ఉంది. జగన్ లోపల అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత అనుకూలత ఎక్కువ ఉంది అనేది కనబడతా ఉంది. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తీసేయాల్సినంత పతనం కాడు. ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు, బట్ ప్రతిపక్ష నాయకునిగా తన రోల్ తను ప్లే చేస్తాడు, మళ్ళీ కొట్లాడతాడు. ఈ ప్రాంతీయ పార్టీలకు చావులేదు పుచ్చన్న. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళ 3rd పొజిషన్ పోయినా కూడా కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని మలుపుకొని రాగలుగుతాడు. ఒకవేళ ముఖాముఖి పోటీలు వచ్చే ఎన్నికల్లో ఉంటే కొంత వెనుకబడతాడు. ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన అపోజిషన్లో ఉండాల్సి వస్తుంది. కానీ తన సమర్థత ఎట్లయితే తన లోపల ఉన్నదో అదే మనం చంద్రబాబులో కూడా చూడవచ్చు. కేసీఆర్లో ఉన్న సమర్థత ఆయన లోపల కూడా ఉంది. ఒకవేళ జగన్ ప్రతిపక్షంలోకి వస్తే కూడా జగన్ గట్టిగా నిలబడగలుగుతాడు. జగన్ కూడా బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆయనకు వాళ్ళ తండ్రిది ఎంతో కొంత ఆయనకు తోడవుతుంది, రాజశేఖర రెడ్డిది. ఆయన 20 సంవత్సరాలు అయినా కూడా ఆయన ప్రజలలో ఉంటాడు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్ ఉన్నాయి. ఇవాళ నిన్న మనం ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో ఆ రాష్ట్రంలో పోలింగ్ అయిన తర్వాత వరుసగా విధ్వంసం కొనసాగు తీవ్రమైన ఉధృతమైన పరిస్థితి ఉన్నది. ఫలితాల తర్వాత ఏమిటి అనేది ఉంటుంది. కొంతకాలము ఆ వైషమ్యాలు అక్కడ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో మనకు అవి కనబడాయి, కానీ ఆంధ్రలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఆ కక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా వరకు తగ్గించారు. ఒక 20 ఏళ్ళ కింది రాజశేఖర రెడ్డి కంటే ముందున్న రాయలసీమను, గుంటూరు జిల్లాలను, ఒంగోలు జిల్లాను చూస్తే ఆ ఫ్యాక్షనిజం అనేది దాదాపుగా 10% పడిపోయిందని చెప్పొచ్చు. బట్ ఎంతో కొంతనైతే ఉంటుంది. బట్ అది తాత్కాలికం, అది దాని ఇంపాక్ట్ ఏముండదు. బట్ ఒక్కటైతే బాధ అనిపిస్తుంది కూర్చొన్న, వాళ్ళు విడిపోయినలు. అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మనం విడిపోయినాం అనుకుందాం. విడిపోయిన రాష్ట్రంలో మౌలిక సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ఒక అద్భుతమైన పాలనను కేసీఆర్ గారు అందించారు. సరే ఆయన అహంకారం ప్రజలకు నచ్చకపోవచ్చు, బట్ పాలన విషయంలో మాత్రం సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏలుబెట్టి చూపెట్టడానికి లేదు. కొందరికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ జగన్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళకు వచ్చిన 5 సంవత్సరాల టర్మును వాళ్ళు ఆ మేరకు ఉపయోగించుకోలేకపోయారు. జగన్ కొంత సంక్షేమాన్ని బాగానే చేశాడు, బట్ అభివృద్ధి విషయంలో కానీ ఆర్థిక వనరులను పెంచడంలో కానీ ఆ రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని కోసం కొట్లాడుకొని ఇద్దరు కూడా రాజధాని నిర్మించలేకపోయారు. కనీసం ఒక 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే సెక్రటేరియట్ను ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులను కట్టగలిగిండో అది కూడా చేయలేకపోయారు.
మళ్ళీ ఒకరి మీద ఒకరు ఆయన కట్టిన బిల్డింగ్లను ఈయన కొట్టాడు జగన్ వచ్చి ఈ కృష్ణా ఒడ్డున ఉన్నదని చెప్పి. అంటే ఇట్లా ఒకరి మీద ఒకరు కక్షలతో ఉన్నంతకాలం నాకు రేవంత్ రెడ్డిలో ఒక మాట బాగా నచ్చింది. ఆయన ఏమన్నాడంటే ఇప్పటిదాకా నేను రాజకీయం చేశాను, ఇప్పటి నుంచి చేయను, ఒకవేళ కేసీఆర్ గారు సలహా ఇస్తానంటే ఆయన ఇంటికి పోయి కూడా కూర్చుంటా అని చెప్పాడు. అది ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాలల్లో కొట్లాట ఎన్నికలప్పుడే ఉంటుంది, మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు కొట్లాడుకోరు, ఒకరికొకరు నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనకు కనబడలేదు అది. చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ పార్టీని ఖాళీ చేయడానికి జగన్ను తోలునాడిండు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు హీనాతిహీనంగా చంద్రబాబును చూశాడు. ఒక ప్రతిపక్ష నాయకునికి ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈగలాగా తీసేసిండు. ఆ సంస్కృతి నాకు నచ్చదు, అది మంచిది కాదు. ఈసారన్నా కనీసం ఈ టర్మ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి, ఆ సంస్కారం ఉండాలి వాళ్ళకు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే కనుక పైన ఒకవేళ కాంగ్రెస్ వస్తే లేదా కేసీఆర్ చెప్తున్నట్టు ప్రాంతీయ పార్టీల కూటమి అని చెప్తున్నారు, ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే కనుక అక్కడ జగన్ వస్తే కాంగ్రెస్తో జగన్ కలవవచ్చా? కాంగ్రెస్ అంటే ఇప్పుడు అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో విధిగా కలవాల్సిన అవసరం జగన్కున్నది. ఎందుకంటే నెత్తి మీద కత్తి ఉంది కదా, ఈడీ కత్తి ఉన్నది కదా. ఈడీ ఎవరి చేతిలో ఉంటే జగన్ వాళ్ళ చేతిలో ఉండాల్సి వస్తుంది. కేసీఆర్ అన్నట్టు సన్ఫ్లవర్ అంటాడు కదా, ఆ కేంద్రంలో ఉన్న సన్ఫ్లవర్ వైపు జగన్ ఉండాల్సిందే, లేదా చంద్రబాబు అయినా ఉండాల్సిందే. తప్పదు. షర్మిల రోల్ ఎట్లా ఉండవచ్చు? షర్మిల ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావితం చేయలేదు, బట్ ఆమెకు పట్టుదల ఉంది, పొలిటికల్గా ఎమర్జ్ అవుతుంది. ఆంధ్రకు పోయింది కాబట్టి అదే ఆమె కార్యస్థానం. వాస్తవంగా ఆమె పుట్టిన తెలంగాణలో కావచ్చు, లేకుంటే భర్త తెలంగాణ కావచ్చు, బట్ ఆమెకు ఎంతో కొంత ఫ్యూచర్ మాత్రం ఆంధ్రలోనే ఉంటుంది. ఆమె కష్టపడితే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని లేపగలుగుతుంది. అంత ఉందా? జగన్ ఉన్న తర్వాత అంటే జగన్ కూడా రేపు అవసరమైతే వాళ్ళిద్దరూ మెర్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో వైషమ్యం వల్ల బయటకు వచ్చింది, కానీ అది ఇస్తే కాంగ్రెస్లో అంతర్భాగమే కదా. రేపు పరిస్థితి అనుకూలంగా వచ్చినప్పుడు షర్మిల జగన్ ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ తగాదాలు ఎట్లా పరిష్కరించుకుంటారో పార్టీ పరంగా కూడా ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని, అది పెద్ద ఎక్కువ కాలం పట్టదు అక్కడ వాళ్ళిద్దరు ఒకటై కాంగ్రెస్ను మళ్ళీ పునర్వ్యవస్థీకరించడానికి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణలో బీజేపీకి హోల్డ్ ఉండే అవకాశం ఉంది లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ వస్తారు మీ అంచనా, జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అనేది ఇది. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకవేళ కనుక మనం మాట్లాడుతున్నాయి సరిగ్గా 15-20 ఎక్కువ లేదు, వారం 10 రోజులు తర్వాత మళ్ళీ మనం కలుద్దాం, కూర్చుందాం. ఎట్లాగో మనం సిరీస్ అనుకున్నాం కాబట్టి దానికంటే ముందు ఈ ఫలితాలు అనంతర ప్రభావాలు దాని మీద మరో ఇంటర్వ్యూ పెట్టుకొని మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాస్తవానికి ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లోక్సభ, అటు అసెంబ్లీ ఎన్నికలు ఇవి అనుకున్నాం, కానీ వీటితో పాటు ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసిన భావోద్వేగపూరితమైన అంశాలకు సంబంధించినవి కూడా రేఖామాత్రంగా చర్చ జరిగింది. బహుశా వాటిపైన కూడా ఎందుకు తెలంగాణ ఇట్లా జరిగింది, ఎందుకు ఈ మార్పు వచ్చింది అనేవి వీలైతే ఆ తర్వాతి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అనుకున్నాం, దాంట్లో కూడా మాట్లాడదాం. ఇప్పటికీ ఈ సమకాలీన రాజకీయ పరిస్థితులపై వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.